Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 18కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని కంటిన్యూ చేస్తాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ చాలా హార్ట్ సర్చింగ్ స్టేట్మెంట్ ఉంటుంది. అయినప్పటికీ వారు మారు మనసు పొందరు. ఆ జాబితాలో మనం ఉన్నామా, లేకపోతే మారు మనసు పొందామా? ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ప్రకటన 9లో భయంకరమైన చిత్రాలు దేన్ని సూచిస్తున్నావో, అక్కడ ఉన్నటువంటి విషయాలు అవి దేన్ని సూచిస్తున్నావో అనేటువంటి పెద్ద దాని గురించి చెప్తున్నాడా అనే చాలా విరుద్ధమైనటువంటి తర్కాలు ఉంటాయి కదా, ఇంటర్ప్రిటేషన్స్. దేవుని గురించి చెప్తున్నారు. ఈ చిత్రరూపంలో ఉన్నటువంటి అవి దేన్ని సూచిస్తున్నాయి అని చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఇంటర్ప్రిటేషను ఏదైనప్పటికీ అవి ఆ చిత్రాలు దేన్ని సూచిస్తున్నప్పటికీ ఈ దర్శనాల విధ్వంసం వధ స్పష్టంగా ఉన్నది. అంటే ఈ చిత్రాలు సూచించేటువంటిది ఆ విధ్వంసం, ఆ చిత్రవధ, అది మాత్రం క్లియర్గా ఉంటుంది. యుద్ధము, తెగుళ్ళ వలన వేలకు వేలుగా మానవ జాతిలో మూడింటిలో ఒక వంతు వధించబడతారు. అంతమంది వధించబడతారు. వీరిలో కొందరు గొప్ప వేదనతో మరణిస్తారు. ఈరోజు నేను అంటే కార్సన్ గారు ఈ అధ్యాయంలోని ముగింపు వచనాలపై దృష్టి పెట్టుకుంటాను. ఈ విస్తృతమైన విధ్వంసము ఒక నిర్దిష్టమైన కూర్పుతో ఎమర్చబడినది. అంటే ఈ వచనాలు ఒక స్పెషల్గా అవి కట్టబడినాయి, అవి కూర్చబడినాయి. మొదటి 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన 9:11 వచనాలు. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగచేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు గొప్ప నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండెను. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. మిడతలు గుర్రాలాగుంటాయి. బంగారం వలె మెరయు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఎంత గంభీరమైనటువంటి రీతిగా ఈ చిత్రాలు వర్ణించబడియో గమనించండి. అంటే ఆ విధమైనటువంటి వేదన, బాధ
కలుగుతుంది. మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. 11 వరకు. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబొద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లియోను. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి, ఇవి వేటి గురించి అని. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధంగా తెగుళ్ళు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి నొప్పి బాధ ఎంతవరకు కలిగిందంటే, వాళ్ళు ఇక మీరు వెళ్ళిపోండి, ఇశ్రాయేలులారా మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేటువంటి రీతిగా వాళ్ళు బాధపడ్డారు. అలాంటి భాష తీరులో ఉన్నదన్నమాట. మరి దీని గురించి విపులంగా వ్యాఖ్యానం చెప్పుకోవాలి అని అంటే మరలా ప్రకటన గ్రంథం డీటెయిల్గా చదివినప్పుడు అప్పుడు మనం చెప్పుకుందాం. 372 పేజీల నోట్స్ ఉన్నది ఇంగ్లీష్లో. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. కానీ ఇప్పుడు మనం ధ్యానించటానికి డివోషనల్గా మనల్ని ప్రోత్సహించేటువంటి విషయం ఏంటి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంతేగాని వీటి అర్థం ఏంటి అని ఆ స్టడీ ఆ విధంగా మనం చేయట్లేదు. పాతాళపు ఒక స్థాయిలో ఈ విధ్వంసము పాతాళము చేసే పని. మరి ప్రత్యేకించి చెబితే పాతాళపు దూత అంటే విధ్వంసం పాతాళం నుండే వచ్చింది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబొద్దోన్ అని పేరు. గ్రీకు భాషలో వాని పేరు అపోల్లియోను. ఓకే, ఇది సాతాను, అపవాది, స్వయంగా వినాశకుడు అని ఏ సందేహం లేకుండా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వచనాలను బట్టి 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూస్తే అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. 12వ అధ్యాయం 7, 8, 9. అంతటి పరలోకమందు యుద్ధం జరగను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియును సాతానును పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి 20 అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. ఈ క్రాస్ రెఫరెన్స్లు ఈ ఇంటర్ప్రిటేషన్ని రీఇన్ఫోర్స్ చేస్తాయి. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మానవులను సృష్టించిన దేవుని నుండి ఆయన ప్రతిరూపము కలిగినటువంటి దేవుని నుండి దూరము చేయుటకు ఆ సైతానుడు ఎప్పుడు వాడు ప్రయత్నిస్తాడు. ఎప్పుడు కూడాను సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనుషుల్ని దేవుని నుండి దూరం చేయటం. సైతాన్ యొక్క దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి
మానవుల కొరకు ఎప్పుడు దయగలిగిన దయగలిగి ఉండడు సైతాను. అతను చెడు చేయుటకు తమను తాము అమ్ముకునే వారికి లేదా అతనితో ఫాస్టియన్ ఒప్పందం చేసుకునే వారికి, ఫాస్టియన్ ఒప్పందం అంటే యహలోక ఆస్తిపాస్తుల కొరకు నీతి నిజాయితీలను వదిలిపెట్టడం అన్నమాట. దాన్ని ఫాస్టియన్ ఒప్పందం అని అంటారు. కాబట్టి అలాంటి వారికి తాత్కాలిక శక్తిని లేదా ప్రయోజనాన్ని సైతాను ఇవ్వవచ్చును, కానీ అంటే టెంపరీగా కొన్ని మేలులు చేయొచ్చు సైతాను, కానీ లాంగ్ రేంజ్లో ఎప్పుడు కూడాను మంచి చేయాలని ఏ తలంపు ఉండదు. ఎప్పుడు కూడాను ఎంతమందికి వీలైతే అంతమందికి హాని చేయగలడు, హాని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అంత క్రూరంగా, అంత బాధాకరంగా సాధ్యమైనంత వరకు సైతానుడు చేస్తాడు. అతని అంతిమ లక్ష్యము మానవులందరినీ నాశనము చేయుటయే. అది మనం ఇక్కడ ఇలాంటి బాధ, నొప్పి ఎవరి ద్వారా కలుగుతుంది? సైతాను ద్వారా కలుగుద్ది. సైతాను యొక్క ఉద్దేశం అది. ఏదో విధంగా ప్రజలను నాశనం చేయాలి, దేవుని నుండి దూరం చేయాలి. మరి తాత్కాలికంగా కొన్ని వస్తువులు ఒక ఎరగా ఇవ్వచ్చు, కానీ చిట్ట చివరికి మానవుల్ని నాశనం చేసేటువంటి ఉద్దేశం. అది మొదటి విషయం మనం నేర్చుకునేది. రెండో విషయం ఏంటి అని అంటే, ఈ విధ్వంసము వెనుక సైతాను స్వయంగా ఉన్నప్పటికీ విశాలమైన ఈ గ్రంథక కథనాల్లో దేవుడు స్వయంగా తన నీతివంతమైన తీర్పులో భాగంగా ఈ విధ్వంసమును తీసుకొస్తాడు. అది సైతానుని వాడుకున్నప్పటికీ దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన్ని తిరస్కరించినటువంటి వారిపై ఆ యొక్క విధ్వంసను తీసుకొస్తాడు. సైతాను చెడ్డవాడు, శక్తివంతమైన వాడు, కానీ అతడు లేకపోతే వాడు సర్వశక్తివంతమైన వాడు కాదు. అతని అత్యంత తీవ్రమైన స్థితిలో కూడా వాడు దేవుని నియంత్రణ నుండి తప్పించుకొనలేడు సైతాను. దేవుడు సాతాను యొక్క చెడును కూడా ఉపయోగిస్తూ దేవునికి వ్యతిరేకంగా తమ తిరుగుబాటులో కొనసాగే వారిపై తన నీతివంతమైన తీర్పును తీసుకొని రాగలడు. మరలా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. దేవుడు సాతాను యొక్క చెడును కూడా ఉపయోగిస్తూ దేవునికి వ్యతిరేకంగా తమ తిరుగుబాటులో కొనసాగే వారిపై తన నీతివంతమైన తీర్పును తీసుకొని రాగలడు. అంటే దేవుడు సర్వశక్తివంతమైనటువంటి దేవుడు. మంచి, చెడు, కీడు, సైతాను వెనుక కూడా దేవుని యొక్క సార్వభౌమమైనటువంటి సర్వాధికారమైనటువంటి ఆ యొక్క హస్తం దాని వెనుక ఉంటుంది. అందువలనే కష్టాలు వచ్చినప్పుడు సైతాను దగ్గర నుండి వచ్చినప్పటికీ మనం సైతాను దగ్గరికి వెళ్ళాం, సైతానికి ప్రార్థన చేయం, దేవునికి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేయగలడు. మూడో విషయం మనం గమనించాల్సింది, మానవులు ఎంత విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తులంటే అత్యంత వినాశనకరమైన తీర్పు కూడా తరచుగా వారి దృష్టికి రాదు. అంత తీవ్రంగా వాళ్ళు బాధపడుతున్నా కానీ దానిపై వాళ్ళు మనసు పెట్టరు. లేకపోతే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది, వారిని పశ్చాత్తాపం వైపు నడిపించుటలో విఫలమవుతుంది.
ఇది దేవుడు తీసుకొస్తున్నాడు ఈ యొక్క ఇబ్బంది, కాబట్టి నేను పశ్చాత్తాపపడి ఆయన వైపుకు తిరుగుతాను, దేవునికి అయిష్టమైనటువంటి పాపం నుండి దాన్ని వదిలిపెట్టి దేవుని వైపుకు తిరుగుతాను అని పశ్చాత్తాపం మాత్రం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి కీడు నొప్పి దానిపై దృష్టి పెట్టరు, ఆలోచించరు. ఎందుకు ఇచ్చాడు, ఎవరిచ్చారు, దేవుడు దీనికి దేవుడు మరి సర్వశక్తిమంతుడు కదా, ఆయన ఎందుకు అలౌ చేశాడు అని ఆలోచించరు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు కొంతమంది చనిపోతారు, కొంతమంది ఇంకా జీవిస్తారు. మరి చావకుండా మిగిలినటువంటి ప్రజలు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు అని మనం ఈ వచనాల్లో చదువుతాం. 20, 21 ఈ 2 వచనాలు చదువుదాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసే దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ఈ 9వ. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయతంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవుడు తన కృపచొప్పున నొప్పి కలిగించినప్పుడు కూడా మంచి చెప్పినా వినరు. దేవుడు తన కృపచొప్పున జోక్యం తీసుకుని ఇబ్బంది కలుగు చేసినప్పుడు కూడా అప్పుడు కూడాను వాళ్ళు పశ్చాత్తాపడరు, వాళ్ళు మారరు. వాళ్ళ ఇష్ట ప్రకారమే వెళ్తూ ఉంటారు. మరి దేవుడు కాని దేవుళ్ళను వాళ్ళు హత్తుకుంటారు. వాటి నుండి వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందరు. చాలా విషాదకరమైనటువంటి విషయం. కొన్ని ప్రకటనలు ఇంతగా నిరుత్సాహకరంగా ఉండే వాక్యములు ఎక్కువగా ఉండవు. చూడండి, నిరుత్సాహపరిచేటువంటి వాక్యాలు కదా, ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఎక్కువగా ఉండవు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మనం పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేయాలి? క్రమాన్ని, స్థిరమైన సమయాలను దేవుడు నిర్వహిస్తున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. మన పాడి పంటలు చక్కగా సమయానికి దేవుడు వర్షం కురిపిస్తాడు. అన్నీ మరి మనం ప్రాధేయపడి వేడుకున్నప్పుడు మన స్వస్థపరుస్తాడు, మన అక్రతలు తీరుస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు వాకిలి ఇస్తాడు. అన్నీ స్థిరంగా జరిగినప్పుడు అన్నీ దేవుని ద్వారా సమస్తము అన్నీ కలిసి వచ్చినప్పుడు అతని ప్రతిరూపము ధరించిన ప్రజలు అతని నుండి దూరంగా వెళ్ళిపోయి అతని ఆశీర్వాదములను ఆయన అనుగ్రహించినట్లు గ్రహించరు. చూడండి, అంటే ఏ విధంగా స్పందిస్తారు అది మనం చూస్తుంది ఇక్కడ. అన్నీ సక్రమంగా జరిగినప్పుడు దేవుని మర్చిపోతారు. అది సామాన్యంగా జరిగేది. కష్టాల్లోనేమో దేవుని దగ్గరికి వస్తారు. అన్నీ కలిసి ఉన్నప్పుడు దేవునికి టైం ఇవ్వరు. ఓకే, మనకి ధనధాన్యాలు అన్నీ ఉన్నప్పుడు ఇక్కడ
ఇంటి నిండా మరి వస్తువులు ఉంటాయి, మోకరించి ప్రార్థన చేయటానికి కూడా స్థలం ఉండదు. దేవుడిచ్చేటువంటి దేవుడిస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు అని గ్రహించరు. దానికి బదులుగా దేవుడు మరొకటి అన్నీ ఇక్కడ స్థిరంగా అన్నీ సమకూర్చుతాడు. అట్లా సమకూర్చడు. దేవుడు తీర్పుతో స్పందించినప్పుడు, అంటే కష్టం కలిగించినప్పుడు అతని ప్రతిరూపము గల ప్రజలు, ఈ మాటలు పదే పదే వాడుతున్నాం. ఆయన ప్రతిరూపము గల ప్రజలు. దేవుడు ఈ సృష్టికి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే, దేవుడు ప్రజల్ని తన రూపంలో చేశాడు. అంటే ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన చిత్రంగా మనం చేశాడు. అదొక విషయం. రెండోది ఏంటంటే, ఆయన తన రూపంలో చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చేశాడు. మూడవది ఏంటి అని అంటే, మానవుని సృజించినప్పుడు అన్నీ ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు, ఏదైనా తోట ఇచ్చాడు. కానీ దానికి ఆ సృష్టిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయనకి చెందినటువంటి వారం. ఆయన ముద్ర మన మీద ఉన్నది, ఆయన ప్రతిరూపం మన మీద ఉన్నది. కాబట్టి మనం ఆయన సొత్తు. ఆయన సొత్తే కాదు, ఆయనకి బాధ్యులను. ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ మనం దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి, ఆయన స్వరూపంలో సృజించాడు కాబట్టి. అది ఈ మాటలు అనటానికి అది అన్నమాట. దేవుడు ఆయన రూపంలో చేసినప్పుడు ఆయన సొత్తుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఎడల బాధ్యత కలిగి ఆయనకి లెక్క ఒప్పజెప్పవలసినటువంటి ప్రజలు ఏం చేస్తారు? దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నన్ను తీర్పు తీర్చాడు, నాకు అన్యాయం చేశాడు ఆయన్ని ఆరోపిస్తారు. లేకపోతే మూడో విధంగా ఎట్లా స్పందిస్తారు? ఈ విషయాలను తెలియని పరిస్థితులకు లేదా ప్రత్యేకంగా సైతానుకు, ఈ పరిస్థితి ఎట్లా వచ్చినాయి? సైతాను ఇచ్చాడు, దేవుని హస్తం నుండి వచ్చింది అని దేవుని వైపుకు తిరగరు. ఇది సైతాను ఇచ్చాడు అని సైతాను వైపుకు తిరుగుతారు. సైతాన్ని ఏదో రీతిగా ప్లీజ్ చేయటానికి దాన్ని ఆరాధిస్తారన్నమాట. లేక ప్రత్యేకంగా సైతానుకు లేదా శాంతింప చేయాల్సిన అన్య దేవతలకు ఆపాదిస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర నుండి వచ్చినాయి అని. పరిశుద్ధాత్మ ఇంకా సరైనటువంటి రీతిగా పరిశుద్ధాత్మ ఒప్పిస్తే తప్ప ఈ మనకు కలిగేటువంటి ఇబ్బందులు, ఈ విపత్తులు అవి ప్రవచనంగా, ఈ మాట చెప్తాను, ప్రవచనంగా మనలను దేవుని యొద్దకు పిలుస్తున్న తీరులో లోతుగా ఎవరు ఆలోచించరు, ఆ విధంగా స్పందించరు. ఈ విధంగా స్పందించాలి. దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుడు పిలుస్తున్నాడు ఆయన వైపుకి తిరగాలని. ఈ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, వేదనను బట్టి దేవుడు ఆయన వైపుకి తిరగాలని మనం పిలుస్తున్నాడు అని ఎవరు చెబుతారు? పాత నిబంధనలో ప్రవక్తలు చెబుతారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పాస్టర్లు, ప్రవక్తలు, అపోస్తులు వాళ్ళు కూడా చెప్పేది అదే, దేవుని వైపుకు తిరగండి అని. అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ చెప్పేటువంటి ఆ యొక్క సందేశం. ఆ పరిశుద్ధాత్మ ఆ కార్యం చేయకపోతే ఎవరు కూడాను దేవుని వైపుకి తిరగరు, ఆ విధంగా ఆలోచించరు. మనం తిరిగేము, మారు మనసు పొందాము అంటే దేవుడు తన కృప చొప్పున ఆయనకు పరిశుద్ధాత్మ కార్యాన్ని మన హృదయంలో చేసి మనల్ని ఒప్పించేట్టుగా చేశాడు. మరి
మనం చదువుతాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయం 8, 9, 10, 11లో మనం చదివినటువంటి రీతిగా యేసు ప్రభువే చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపం గురించి, తీర్పు గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపచేస్తాడు అని. కాబట్టి మనం పాపులవి, యేసుక్రీస్తు నా నిమిత్తమై చనిపోయి నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ శిలువలో సైతానుకు తీర్పు జరిగింది. సైతానుని ఓడించి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఆ గమనిక పరిశుద్ధాత్మను బట్టి కలుగుతుంది. మరి అది ఒక ప్రవచనం అన్నమాట. ప్రవక్తలు ఏం చేశారు? ప్రజల్ని దేవుని వైపుకి తిప్పారు. ఈ విపత్తులు ఎందుకు వచ్చినాయి అంటే, దేవుడు మిమ్మల్ని తన వైపుకు తిప్పుకుంటున్నాడు అని. మరి నా అనుభవంలో కూడాను చాలాసార్లు నేను హాస్పిటల్స్కి వెళ్ళి మరి రోగుల్ని దర్శించినప్పుడు కొంతమంది చిన్న రోగాలతో బాధపడుతున్నారు, కానీ కొంతమంది టెర్మినల్ డిసీజ్తో బాధపడతారు. అప్పుడు వాళ్ళని చూసి, అమ్మ, అయ్యా, మరి ఈ విధమైనటువంటి ఇబ్బంది, టెర్మినల్ డిసీజు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఒక విషయం మాత్రం రూఢిగా చెప్పగలను. అదేంటంటే, దీన్ని బట్టి, ఈ విపత్తుని బట్టి, ఈ ఇబ్బందిని బట్టి, ఈ రోగాన్ని బట్టి, ఈ టెర్మినల్ డిసీజ్ని బట్టి దేవుడు తన వైపుకి మీరు తిరగాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. ఈ ఛాన్స్ మీరు వదిలిపెట్టకూడదు. మరి ఆయన వైపుకి తిరిగినప్పుడు చాలామంది స్వస్థపడ్డారు. ఆ విధంగా స్వస్థపడవచ్చు. మరి అది నేను తప్పకుండా స్వస్థత కలుగుద్ది అని చెప్పలేను, కానీ ఒక విషయం ఏంటంటే, దేవుడు ఆశిస్తున్నది, దీని ద్వారా దేవుడు ఆశిస్తున్నది ఏంటి అని అంటే, ఆయన వైపుకి తిరగాలి అని. కాబట్టి ఈ వేదనలు, ఈ జబ్బులు, ఇబ్బందులు, కష్టాలను బట్టి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సమాచారం, ఆ యొక్క మెసేజ్ ఏంటి అని అంటే, ఆయన వైపుకి తిరగాలి. ఈ శతాబ్దములో దేవుని ప్రతిరూపములో ఉన్న మానవ జాతి ఏ విపత్తులను ఎదుర్కొంటున్నది? ఓకే, హార్ట్ అటాక్, కోవిడ్, మరి సీజర్స్, అంటే బ్రెయిన్లో వచ్చేటువంటిది, ఆ విపత్తులు. అంటే మన పాపాన్ని బట్టి అవి వస్తాయి అని చెప్పట్లేదు, కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ తెగుళ్ళు కానీ అవి వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వైపుకి తిరగాలని దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం. వాటి సందేశము ఏమై ఉన్నది అని మనం ఆలోచించాలి. ఎక్కువ మంది ఏ విధంగా స్పందిస్తారు అంటే, ఇక్కడ చెప్పినటువంటి రీతిగా 3 విధాలుగా స్పందిస్తారు. ఏదో రీతిగా అది ఏదో అనుకున్నాం కానండి, అది పరిస్థితుల వల్ల కలిగిందండి అని అంటారు. కాబట్టి ఇది దేవుడిచ్చేటువంటి సందేశం. దీని వలన, ఈ వేదన వలన, ఇబ్బంది వలన దేవుడిచ్చేటువంటి సందేశం అని గ్రహించకుండా, మారు మనసు పొందకుండా ఉండేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. అయినప్పటికీ వారు మారు మనసు పొందరు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. మారు మనసు పొందాలి, దేవుని వైపుకి తిరగాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.